మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయచేసి క్షమించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే లైవ్ అంతరాయం అవుతూ ఉంది. ఎందుకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ వైఫై వల్ల లేక కరెంట్ వల్ల. సో దయచేసి ఎవరికైతే లింక్ రావడం లేదో మీ దగ్గర, మీరు దయచేసి ఫేస్బుక్లో ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ శంకర్పల్లి అని కొడితే ఈ ఐడి మీకు డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతా ఉంది. వాడుతూ ఉన్నారు రెగ్యులర్గా. వారికి మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాం. ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ శంకర్పల్లి అనే ఐడి కొడితే మీరు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది మీకు లైవ్. సో లేని వారికి మా సహోదరులు లింక్స్ పంపిస్తూ ఉన్నారు. ఒకవేళ లింక్ మధ్యలో కట్ అయినా మీరు డైరెక్ట్ ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ శంకర్పల్లి అని కొట్టవచ్చు. సరే, పాటలు పాడుకుందాం రండి. పాట ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసు 413. ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసాడు. అది కొంచెం ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసిన పాట సంఖ్య 413, సాంగ్ నెంబర్ 413 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జయన్. పాత దాంట్లో 769. పాత దాంట్లో 769. రక్షణ నివ్వన్ ఓ సోదరా, నెమ్మది నివ్వన్ ఓ సోదరి. ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కల్వరి మార్గములో గరకురాల మార్గములో బరువు సిలువను మోసెను. గరకురాల మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కల్వరి మార్గములో పేలులు కొట్టిరి, కాళ్ళకు తలకు ముల్లా కిరీటము. పేగులు కొట్టిరి, కాళ్ళకు తలకు ముల్లా కిరీటము. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను.
ఆ కలువరి మార్గములో. గాయపడిన చేతులు చాచి ప్రభు పిల్లచు చుండెను. గాయపడిన చేతులు చాచి ప్రభు పిల్లచు చుండెను. పాపపు స్థితిని మార్చను, నిత్య జీవము నీవను. పాపపు స్థితిని మార్చను, నిత్య జీవము నీవను. నా కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో పాపములోనే ఉందువా, పాపము వలన మరణము. పాపములోనే ఉందువా, పాపము వలన మరణము. నీ పాపములను ఒప్పుకో, కడుగును యేసు రక్తము. నీ పాపములను ఒప్పుకో, కడుగును యేసు రక్తము. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో హృదయ తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము. హృదయ తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము. చేర్చుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. యేసుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి. రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో. మరి సువార్త పాఠ పుస్తకంలో నుంచి మరి సువార్త కొరకు ప్రచురించిన ఈ యొక్క పాఠ పుస్తకంలో ఎల్లో కలర్ది, దాంట్లో నుంచి పాఠ సంఖ్య 58. కాదులే సొంతం ఇది అవునులే అంతం, రాదు ఏదియు నీది వెంబడి పోదివి సర్వము వీడి. పాఠ సంఖ్య 58. మరి సువార్త కొరకు ప్రచురించిన ఆ పాఠ పుస్తకంలో నుంచి, హెబ్రోన్ ద్వారా ప్రచురించబడిన సువార్త పాఠ పుస్తకంలో నుంచి సాంగ్ నంబర్ పాఠ సంఖ్య 58. కాదులే సొంతం ఇది అవునులే అంతం.
సర్వము వీడి కాదులే సొంతం ఇది అవునులే అంతం కాదులే సొంతం ఇది అవునులే అంతం గమయేలను ఈ భూమిపై ఉన్నది నీ స్థలమాదిపై గమయేలను ఈ భూమిపై ఉన్నది నీ స్థలమాదిపై కొంచెము కాదా ఈ జీవితము కొంచెము కాదా ఈ జీవితము ఉంచుము నీ మనసా ప్రభుపై ఉంచుము నీ మనసా ప్రభుపై రాదు ఏదియు నీదు వెంబడి పోదు ఈ సర్వము వీడి రాదు ఏదియు నీదు వెంబడి పోదు ఈ సర్వము వీడి కాదులే సొంతం ఇది అవునులే అంతం కాదులే సొంతం ఇది అవునులే అంతం తప్పదు నరులకు చావు పోయిన ప్రాణము ఇక రాదు తప్పదు నరులకు చావు పోయిన ప్రాణము ఇక రాదు గొప్పగా కట్టిన మెడలు మీదెలు గొప్పగా కట్టిన మెడలు మీదెలు ఆస్తులు నీ వెంబడి రావు ఆస్తులు నీ వెంబడి రావు కాదు ఏదియు నీదు వెంబడి పోదు ఈ సర్వము వీడి కాదు ఏదియు నీదు వెంబడి పోదు ఈ సర్వము వీడి కాదులే సొంతం ఇది అవునులే అంతం కాదులే సొంతం ఇది అవునులే అంతం పచ్చుకపోలేవేమి అంతా నీ బ్రహ్మయే గాని పచ్చుకపోలేవేమి అంతా నీ బ్రహ్మయే గాని మట్టిలో కలిసే మన చూడవేలా మట్టిలో కలిసే మన చూడవేలా కట్టుకొనేదవు పాపములు కట్టుకొనేదవు పాపములు కాదు ఏదియు నీదు వెంబడి పోదు రాదు ఏదియు నీదు వెంబడి పోదు ఈ సర్వము వీడి కాదులే సొంతం ఇది అవునులే అంతం కాదులే సొంతం ఇది అవునులే అంతం నమ్ముము యేసుని నేడే నెమ్మది నొందెదవు నిజము నమ్ముము యేసుని నేడే నెమ్మది నొందెదవు నిజము రమ్మని పిలచే యేసుని నీవు రమ్మని పిలచే యేసుని నీవు బొమ్మని ఎలా త్రోసెదవు బొమ్మని ఎలా త్రోసెదవు కాదు
యేసుని నీవు చేర్చుకొనుము, యేసుని నీవు చేర్చుకొనుము, తప్పక ప్రభు నిన్ను క్షమించు, తప్పక ప్రభు నిన్ను క్షమించు. రాదు ఏదియు నీవు వెంబడి పోదువే సర్వము వీడి, రాదు ఏదియు నీవు వెంబడి పోదువే సర్వము వీడి. కాదులే సంతం ఇది అవునులే అంతం, కాదులే సంతం ఇది అవునులే అంతం. చివరిగా హిందీ పాట పాడుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం 3 భాషల్లో. చివరిగా బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎవరైతే బైబిల్ కలిగి ఉంటున్నారో మీ గృహాల్లో, మీరు కూర్చున్న స్థలాల్లో, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఉన్న స్థలంలో మీ బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसका रोज बरोज, सामने कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. Once again, it's a very blessed privilege for me to stand before you and to give the living word or share the living word with you. మరొకసారి యేసుక్రీస్తు నామములో నిజంగా ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇస్తూ ఉంటున్నాడు. తిరిగి మరొకసారి మీ ముందుకు రావడానికి, ఈ విధంగా మరి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడై ఉంటున్నాను. Tonight we'll just discuss about the woman, how her life was transformed when she came to the loving Savior. ఈ రాత్రి ఒక స్త్రీ గురించి చూద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి ఆ స్త్రీ వచ్చిందో తన జీవితం మార్చబడుతూ వచ్చింది. Jesus is the only way to the kingdom of heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి తానే ఒక మార్గమై ఉంటున్నాడు. He is the only savior of the sinner. తాను ఒక్కడే మాత్రమే పాపికి రక్షకుడుగా ఉంటున్నాడు. Shall we turn our Bible to the John Gospel 4th chapter? మనం అందరం కూడా కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయము. John Gospel 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము. We are all well familiar with this తెలిసిన భాగమై ఉంటుంది 4వ అధ్యాయం యోహాను regarding సువార్త. the woman of Samaria. మరి ఒక సమరయ స్త్రీ గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. Yeah. Shall we యోహాను సువార్త 4వ అధ్యాయము. shall we read from 6 to 10 verses? Brother will read it for us in Telugu. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ కలిగిన వారు యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా మరి చదువుతాను. దయచేసి మీ బైబిల్లో మీరు కూడా చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్దకు ఇప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా
యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను. May the Lord bless the portion that which we read through. మరి చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగా. Shall we look to the Lord for help? మరి సహాయం నిమిత్తమై దేవుని వైపు చూద్దాము. Our loving and living heavenly gracious Father, మరి ప్రేమ గల కృప కలిగిన దయగలిగిన మా తండ్రి, once again we commit ourselves into thy loving hands. మరొకసారి మీ యొక్క హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. Grant the utterance of Lord word, Lord, to us. దేవా, మంచి వాక్చాతుర్యమును మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను. Lord, we, Lord Master, Lord, remember thy word, Lord, from a book of 4th chapter 12th verse, Jeremiah 1 and 9, and Psalm 81 and 10, Luke's Gospel 5 and 5. దేవ, మాంసంగా ప్రభువా తండ్రి నిర్గమకాండము 4:12, ప్రభువా తండ్రి కీర్తనలు 81:10, యెర్మీయా 1:9, లూకా 5:5 మా పక్షంగా ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. Lord, we claim these promises. Your Lord, you speak in and through of us. దేవా, మా ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. To thy chosen people. దేవా, నువ్వు ఏర్పరచుకున్న నీ బిడ్డలకు, to the one who, Lord, you are hearing thy word. ప్రభువా, ఎవరైతే నీ వాక్యం వింటున్నారో ఈ సాయంత్రము, Lord, speak to one and all of us. ప్రతి ఒక్కరితో ప్రభువా మీరే మాతో మాట్లాడమని We ప్రార్థిస్తున్నాను. ask all this prayer in Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Yeah, as we know that the Lord Jesus Christ was passing from Galilee to Jerusalem. మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మరి అక్కడ గలిలయ ప్రాంతానికి బయలుదేరుతూ వచ్చినాడు. Yeah, it was the shortest way to go to Jerusalem. మరి యెరూషలేముకు అది అతి సమీపమైన దారి. On the way we can find this Samaria place. మరి ఆ దారిలో ఈ సమరయ స్త్రీని చూస్తా ఉంటున్నాం. Yeah, but no Pharisee is willing to go through this place. మరి ఏ పరిసయుడు గాని ఈ సమరయ ఈ ప్రాంతం కూడా ఎవరు కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. Though Jew and the Samaritan are like are the same in eating the food or their occupation or whatever it may be, they're equal or they're same in everything, but there's a distance between them. మరి ఈ యూదులు గాని సమరయులు గాని వారు భోజనం చేసేటప్పుడు కలిసి ఉండటము అంత కలిసే ఉంటారు, కానీ మరి కలిసి ఉండడానికి ఇష్టపడరు. A radical disturbance between both of them. వారి మధ్యలో ఎంతగానో మరి దూరము ఉంటుంది. Yeah, because of that no Pharisee is willing to go to this place. ఇందుకు కారణాన్ని బట్టి ఏ పరిసయుడు కూడా ఈ సమరయ ప్రాంతం గుండా వెళ్ళడానికి ఇష్టపడరు. But the Lord intentionally wants to go through this place. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంతోనే ఆ సమరయ గుండా వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. Many times shall we turn our Bible to the Luke Gospel 10th chapter 33rd verse. మరి లూకాసు వార్త Luke Gospel 10th chapter. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. Yeah, 33rd verse. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనం చదువుతాను వినండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు గట్టి తన వాహనము మీదకి ఎక్కించి ఒక పూటకూలు వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. The Lord himself was comparing himself as a Samaritan over here. యేసుక్రీస్తు ప్రభువు వారు తానే ఇక్కడ సమరయుడుగా ఎంచబడతా ఉంటున్నాడు. That means he was considering himself to be a rejected person. ఇది చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు తానే ఒక తృణీకరింపబడిన వ్యక్తిగా ఎంచబడుతూ In వచ్చినాడు. Luke Gospel 9th chapter 55 and 56. లూకాసు వార్త 9వ అధ్యాయము 55 and 56. 55-56 వచనములు చూసినట్లయితే 55-56 అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెలుచుండగా ఒకడు నీవెక్కడి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు. Luke Gospel 9th chapter 55 and 56. యోహాను అది చూచి ప్రభువా ఆకాశం దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట మీకు ఇష్టమని అడుగక ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించు. అంతటా వారు మరి ఒక గ్రామముకు వెళ్ళిరి. వారు మార్గమును వెలుచుండగా
ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదని ఆయనతో చెప్పాను. 56th verse. For the Son of Man did not come to destroy man's lives, but to save them. 56. 56 వచనము. In Telugu what? అంతటా వారు మరి ఒక గ్రామం వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీ ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను. It's not that. For the Son of Man has not come here to destroy man's life, but to save them. ఇక్కడ మనిషి కుమారుడు మానవుని జీవితం పాడు చేయడానికి రాలేదు, కానీ కట్టడానికి వచ్చి ఉంటున్నాడు. Yeah, who are they? ఎవరు వారు? The Samaritan. వారు సమరీయులు. Here the James and John saying that Lord command the fire from heaven so that they can die. ఇక్కడ యాకోబు యోహాను చెప్తా ఉంటున్నాడు, ప్రభు ఆకాశం నుండి అగ్ని కుమరించుమని, so that they may consumed. వారు మరి కాల్చి వేయబడడానికి. Here the Lord was loving the Samaritan in order to save them. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ ఆ గ్రామస్తులను వారు యేసు ప్రభు ప్రేమిస్తా ఉంటున్నాడు. He himself was considered to be a Samaritan. ఆయన తను తానే సమరయుడిగా ఎంచబడుతూ వచ్చినాడు. He has come to this well of Jacob. మరి ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. For the sake of only one woman. ఒక స్త్రీ గురించి ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు ఆ బావి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. And she was called as the woman of Samaria. మరి ఆ స్త్రీని సమరయ స్త్రీగా పిలువబడుతూ వచ్చింది. ఎందుకనంటే because she is dwelling with the men of Samaria. ఆ సమరయ గ్రామస్తుల పురుషులతో తాను జీవిస్తూ వచ్చింది. That's how she is well noted in that place. ఆ గ్రామంలో ఆ విధంగానే తాను ప్రచురం చేయబడుతూ వచ్చింది. And in the Bible most of the women are called by name, and some of them called by the place of the city or the place of the village, and some of them are nameless. మరి బైబిల్లో చూసినట్లయితే చాలా మంది స్త్రీల గురించి ఆ ప్రాంతానికి చెందినది, మరి పలాని గృహానికి చెందినది, లేక ఏ పేరు లేకుండా కూడా పిలువబడుతూ వచ్చినారు. Likewise even the men in the Bible. మరి చాలా మంది పురుషులు కూడా ఆ విధంగా పిలువబడుతూ వచ్చినారు. But here she was called by the place. మరి ఇక్కడ ఈ స్త్రీ గురించి ఆ గ్రామము మరితో పిలువబడుతూ వచ్చింది. She is well noted in that place. ఆ గ్రామంలో ఆమె గురించి ఎవరైనా చెప్పగలుగుతారు. What kind of testimony that she is living over there? మరి ఆ ఏ విధమైన సాక్ష్యంతో తాను ఆ గ్రామంలో జీవిస్తూ వచ్చింది. No one is willing to look at her. ఎవరు కూడా తనను చూడడానికి ఇష్టపడడం లేదు. The way how she is leading is totally bringing the distraction to the families living in the Samaria. మరి తాను ఏ రీతిగా అయితే జీవిస్తూ వచ్చిందో అని అంటే ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి నష్టం తీసుకొస్తూ వచ్చింది. You are totally disturbed. ఆ గ్రామంలో చాలా మంది కుటుంబాలు కలవరంతో ఉంటున్నాయి. No one was willing to look at this woman. ఈ స్త్రీని ఎవరు కూడా చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. So during this very midday, మరి ఆ మధ్యాహ్న కాల సమయంలో carrying the pot and coming to this Jacob's well, ఆ కుండను తీసుకొని మరి ఊరు బయట ఉన్న బావి దగ్గర యాకోబు బావి దగ్గరికి వస్తా ఉంది. Jesus knew well about it. ఆ ఒక స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. Because of only one woman, the Lord intended to come to that place. మరి ఆ యొక్క స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బావి దగ్గరికి రావాల్సి వచ్చింది. Here most of nowadays, if there is if the numbers are in 100, if the numbers are in 50, then only a preacher wants to come and preach them. మరి ఈ కాలంలో చూసినట్లయితే మరి బోధకులు ఏ విధంగా ఉంటున్నారంటే ఎక్కువ శాతము మరి జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ వచ్చి బోధించాలని కోరుతా ఉంటున్నారు. But Lord Jesus Christ, he was so burdened for only one lost soul, that is women of Samaria. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లయితే ఆ నశించిపోయే ఆ సమరయ స్త్రీ గురించి ఎంతో భారము కలిగి ఉంటున్నాడు. He was so concerned regarding her. ఆ స్త్రీ గురించి ఎంతగానో పట్టింపు కలిగి ఉంటున్నాడు. When everybody of that respective place rejecting this woman, but Lord only wants loving this woman and wants to change her life. That's the reason he came to the place of Samaria, to the Jacob's well. సమరయ గ్రామంలో ప్రతి ఒక్కరు ఆమెను తృణీకరిస్తా ఉన్నారు, ఆమెను వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆ గ్రామంలో ఆ సమరయ స్త్రీని ప్రేమించడానికి ఆ మధ్యాహ్నం అక్కడికి వచ్చి Even disciple was shocked to see that the Lord was spending the time with the only one woman at the Jacob's well. మరి ఆ శిష్యులు కూడా చూస్తా ఉంటున్నారు, యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో సమయం మరి గడుపుతున్నప్పుడు వారు కూడా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. Spending that time only with one woman, lonely. మరి అక్కడ ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో మరి సమయం గడుపుతా ఉంటున్నాడు. In those days, ఆ దినాల్లో even the husband is not permitted to talk to his wife publicly.
మరి ఇక్కడ చూసినట్లే ఆ దినాల్లో చూసినట్లే ఒక భర్త భార్యతో మరి అందరూ మరి ఉన్న సమయంలో వారు తన భార్యతో మాట్లాడడానికి ఏమాత్రం వీలు లేదు. But how could Jesus speak to this woman of Samaria? మరి ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతా ఉన్నాడు ఆ మధ్య? They were shocked that the first reason is this. వారందరూ కూడా ఆశ్చర్యపడతా వచ్చినారు. ఇది మొదటి కారణం. And the second reason is, మరి రెండవ కారణం ఏంటంటే, she is the woman of Samaria. మరి తాను సమరయ స్త్రీగా చెందబడుతూ వచ్చింది. She was the rejected woman. ఆమె తృణీకరింపబడిన స్త్రీగా ఉంటుంది. Not only by the place, మరి ఆ ప్రాంతాన్ని బట్టి కాదు గాని by her sinful life. మరి తన పాప జీవితాన్ని బట్టి In తృణీకరింపబడి both ways she was rejected. తన సొంత గ్రామంలో ప్రజలు తనను తృణీకరిస్తా The ఉంటున్నారు. disciple may not knew what kind of a woman she is, మరి ఆ శిష్యులకు తెలియకపోవచ్చు ఈ స్త్రీ ఎటువంటిదని. but only disciple knew that this woman is a woman. This woman is of Samaria. మరి వారికి ఒక్కటే తెలుసు, ఈ స్త్రీ సమరయ ప్రాంతానికి చెందిందని. How could Jesus speak to her when Jews are rejecting this woman? మరి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీతో మాట్లాడుతా ఉన్నాడు యూదులు తృణీకరించినప్పటికీ? How could the Jews have the relationship with them? ఏ విధంగా యూదుల స్త్రీతో మరి సాంగత్యం కలుగుతూ వచ్చినారు? They were shocked by seeing the Lord Jesus Christ spending the time with this మరి woman. యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో శిష్యులందరూ కూడా ఆశ్చర్యానికి And గురవుతున్నారు. thirdly, మూడవదిగా she was a sinner. మరి తాను పాపిగా ఎంచబడుతూ వచ్చింది. But Jesus, as disciple knew that the Lord Jesus Christ is the man who is of no sin. మరి Disciple knew that Jesus is the person who's without sin. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పాపము లేని వారని శిష్యులకు మరి తెలుసు. Yeah, the Lord has a purpose regarding this woman today. మరి ఈ దినాన దేవుడు ఈ స్త్రీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. When disciple himself was astonished or shocked by seeing the Lord Jesus Christ spending with the woman of Samaria, మరి ఈ శిష్యులు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమయం గడుపుతున్నప్పుడు ఆ శిష్యులు ఆశ్చర్యానికి గురవుతూ వచ్చినప్పుడు, the Lord is not concerned about anyone when one soul is getting perished. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదన్నీ కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే ఒక ఆత్మ అక్కడ నశించబోతా ఉంది. In order to save the lost soul or the perishable soul, the Lord is not concerned. It's not concerned about the surrounding place or the surrounding people. నశించిన దానిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. Yeah, was his burden to save such a perishable woman. నశించిన ఆ స్త్రీని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో భారము కలిగి ఉంటుంది. There was some conversation took place between Jesus and some women of Samaria. మరి ఎప్పుడైతే మరి ఆ స్త్రీ సమరయ స్త్రీ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి సంభాషణ జరుగుతున్న In సమయంలో John Gospel 4th chapter 7th verse and 9th verse, she was called as a woman of Samaria. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే 9వ వచనంలో కూడా తాను సమరయ స్త్రీగా పిలువబడుతూ వచ్చింది. She did not sought the Lord or she did not seek the Lord. మరి తాను యేసుక్రీస్తు ప్రభువును వెతకడం లేదు, వెంబడించలేదు. కానీ But Lord was seeking after her. యేసుక్రీస్తు ప్రభు తానును వెతుకుతూ వచ్చినాడు. For the longings for the lost soul. మరి నశించిన ఆ స్త్రీ గురించి My dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులా, you may be living or lingering in your sinful life ఈ today. రాత్రి నువ్వు కూడా ఆ స్త్రీ వలె పాపములో ఉంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. Maybe you are in the depth of your sin. మరి నీ ఒక పాపము అంచులో ఉంటున్నావేమో ఈ రాత్రి. But Lord is loving you today. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తా The ఉంటున్నాడు. Lord doesn't want to get perished in this perishless world. ఈ నశించే ఈ లోకములో నువ్వు నశించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. The Lord is willing to leave everyone and want to spend the time with you today. యేసుక్రీస్తు ప్రభు వారందరిని విడిచిపెట్టి నీతో సమయం గడపాలని కోరుతా ఉన్నాడు ఈ రాత్రి. It was his intention regarding you today. ఈ రాత్రి నీ విషయమై తను ఉద్దేశించిన వాడుగా ఉంటున్నాడు. Maybe you might be thinking that no one is concerned about me, though I am getting perished, though I am living in the sinful life, though I am lingering in the sinful life, no one is having concern regarding me. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను చూడడం లేదు, ఎవరు నన్ను ఆదరించడం లేదు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి. అయితే the Lord intention or Lord what is that purpose of coming to this place Jacob's well is to save her.
మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి ఎందుకు వచ్చి ఉంటున్నాడంటే ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి కేవలం ఆ స్త్రీని రక్షించడానికి వచ్చి ఉంటున్నాడు. The Lord wants to give her the living water. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీకి జీవపు జలం ఇవ్వాలని కోరుతా ఉంటున్నాడు. Before giving of the living water, మరి ఆ నీళ్ళని ఇవ్వక ముందు, జీవపు జలం ఇవ్వక ముందు she need to sense herself that she is in a sinful life. మరి తాను ఏం చేయాలంటే నేను పాపములో ఉన్నానని తాను మరి ఒప్పుకోవాలి. She need to sense it. మరి తాను అనుకోవాలి నేను పాపములో ఉన్నానని. She is in such a situation, though she was living in a sinful life. Yes, selling her doing business with her body, but she was not knowing that whether it is a sin or not. తాను ఏ పరిస్థితిలో ఉందనంటే తన స్వంత శరీరాన్ని మరి అమ్ముకుంటా ఉంది. తాను ఎంచబడడం లేదు. నేను నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను, నేను పాపములో ఉన్నాను ఏమాత్రం తలంచడం లేదు. As the days passed on in the same business life, in this business life, తన జీవితంలో ఆ విధంగా మరి దినాలు గడిచే కొద్దీ తాను మరి వ్యాపారం చేస్తా ఉంది శరీరాన్ని అమ్ముకుని. she lost that sense మరి తన regarding sinful life. తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చింది. Yeah, many of us, చాలా మంది మనం when the Lord begins to speak to you through the living word, if you are not willing to correct your life, you began to even sense in the way you are living and how pathetic is your condition. మరి ఈ దినాన ఈ రాత్రి కూడా చాలా మంది అనేకులు మరి ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ పాపంలో ఉన్నారు, మరి ఏ మాత్రము మరి అనుకోవడం లేదు నేను పాపంలో ఉన్నానని. అటువంటి పరిస్థితిలో ఉంటున్నారు ఈ రాత్రి. Before giving of the living water, the Lord desire the woman of Samaria to clean her life. మరి ఆ జీవ జలము ఇవ్వక ముందు యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీకి మరి ఆ నీళ్ళు ఇవ్వక ముందు తాను మరి తెలుసుకోవాలి నేను పాపములో ఉన్నానని. Yeah, she has to, in order to hold the living water, she need to be cleansed in her life. మరి ఆ జీవ జలము పొందక ముందు తన పాప జీవితాన్ని యేసు రక్తం ద్వారా కడగబడాలా. With much burden, the Lord Jesus spending the time with the only one woman in a lonely way. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆశతో, భారముతో, దప్పికతో ఆ ఒక స్త్రీతో ఆ సమయము గడుపుతా ఉంటున్నాడు. No Pharisee is willing to travel by that way. ఆ మార్గము గుండా ఏ పరిసరుడు కూడా వెళ్ళడానికి కూడా even the Lord Jesus can bypass that way, but he was not willing to. మరి యేసుక్రీస్తు ప్రభువారు తాను కూడా ఆ ప్రాంతం గుండా ఆ విధంగా వెళ్ళిపోవాలి, కానీ ఆ విధంగా ఆయన చేయడం లేదు. Yeah, because he loved this woman. ఎందుకంటే ఈ స్త్రీని ప్రేమిస్తా ఉంటాడు. Because as the word of God says, for God so loved the world that he sent his only begotten son, whosoever believeth in him should not perish but hath everlasting life. మరి ఎందు నిమిత్తం బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు అనగా యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించెను. When this conversation was going on between both the Lord Jesus Christ and the woman of Samaria, మరి ఎప్పుడైతే ఈ సంభాషణ జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీ మధ్యలో, shall we turn the Luke or the John Gospel 4th chapter? మరి మనమందరం కూడా కలిసి లూకాసు John Gospel 4th chapter 4వ అధ్యాయము. John Gospel 4th chapter, యోహాను సువార్త 4వ అధ్యాయము 16th verse. 16వ వచనం చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. Why would Lord Jesus Christ asking her to call her husband? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని తన భర్తను పిలుచుకొని రమ్మంటా ఉన్నాడు? In order to drink the living water, she need to know that in which situation she is. మరి తాను ఏది గుర్తెరగాలంటే, జీవ జలము మరి త్రాగాలంటే తాను ఏ పరిస్థితిలో ఏ పాపములో ఉందో తాను గుర్తెరగాలని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతా ఉంటున్నారు. Until and unless thou knowest the situation, how you are living, you cannot come to the Lord. You cannot do a prayer of confession in your life. ఎప్పుడైతే నీ పాపములు మరి నువ్వు తెలుసుకుంటావో, నీ ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకుంటావో, అప్పుడు మాత్రమే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపల నిమిత్తమై క్షమాపణ అడుగుతావు. Lord Jesus Christ was willing to show her that Lord Jesus Christ is an omniscient God.
he was revealing the very secret of women of Samaria. మరి ఆ స్త్రీకున్న ప్రతి పాపము దేవుడికి తెలుసని తాను ఎరగడం లేదు. కానీ దేవుడు మరి సార్వభౌముడుగా మరి మరి అన్ని స్థలాల్లో ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభువు వారికి సమస్తం తెలిసిందిగా ఉంటుంది. He had unveiled her past life. తన పాత జీవితాన్ని మరి తాను బయట పెడుతూ వచ్చినాడు. Yeah, see, and that's the reason she began to realize how sinful she is. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు తన గతం గురించి చెప్పినప్పుడు తను ఎంత ఘోరమైన పాపిదో అని తాను మరి ఎరుగుతూ వచ్చింది. See, John Gospel 4th chapter. మరి యోహాను సువార్త చూద్దాం 4వ అధ్యాయము. 25 and 26. 25-26 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. The Lord Jesus even did not reveal himself that who is he to his own disciples. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తన స్వంత శిష్యులకు కూడా తాను కనపరుచుకోలేదు. కానీ but she is the blessed woman, the Lord Jesus Christ himself revealing himself that he is a Messiah to this woman. మరి తాను ఎంత ధన్యురాలుగా ఎంచబడుతుంది యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో అంటే నేనే రాబోయే మెస్సయనని తాను ఆ స్త్రీకి తెలియజేస్తూ వచ్చినాడు. Why Lord Jesus Christ was willingly revealing the very secret to this woman? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాపి అయిన ఆ సమయ స్త్రీకి తాను నేను మెస్సయనని ఎందుకు బయలుపరుస్తా ఉంటున్నాడంటే because you have 5 husbands and the one whom you now live at is not your husband. మరి ఎందుకంటే నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న వ్యక్తి నీ పెనిమిటి కాదని దేవుడు యేసుక్రీస్తు ప్రభు The response from the women of Samaria is thou truly sayest. ఆ యొక్క ప్రశ్నకు సమరయ స్త్రీ నుంచి వచ్చిన జవాబు ఏంటంటే అవును నువ్వు చెప్పింది సత్యమే అని చెప్తూ. If the Lord begins to speak to you today, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడతా and show your fallen or your sinful life, నీ యొక్క పడిపోయిన పాపం జీవితాన్ని చూపెట్టాలనుకుంటున్నాడు. do you say that yes Lord thou truly sayest this? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి చూపెడితే నువ్వు చెప్పగలుగుతావు అవును ప్రభువా నేను పాపిని అని చెప్పగలుగుతావా? Many of us could not say as women of Samaria అని మనం అనేకులం కూడా చెప్పలేము ఆ స్త్రీ చెప్పినట్లుగా. That's the reason the Lord himself was not willing to reveal himself to us. అందుకే యేసుక్రీస్తు ప్రభు తాను ఏమై ఉంటున్నాడో మనకు కనపరచుకోవడం లేదు. My dear brother, నా ప్రియ సహోదరుడా, my dear sister, నా ప్రియ సహోదరి, though you may be born again, నువ్వు రక్షించబడి ఉండొచ్చు, though you may be baptized, నువ్వు బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, though you may be used in the ministry life, పరిచర్యలో వాడబడుతుండొచ్చు, but if the Lord is speaking you something regarding your fallen life, if you're not willing to accept it, the Lord is not willing to reveal himself to you in your future life. నీ భవిష్యత్తులో దేవుడు మరి తాను ఏదైతే కనపరచుకోవాలనుకుంటున్నాడో నీ పాప జీవితాన్ని నువ్వు ఒప్పుకోకపోతే పాపంలో నుంచి అందులో రానకపోతే యేసుక్రీస్తు ప్రభు తాను ఏమై ఉంటున్నాడో నీకు కనపరచుకోలేడు. What a good response from that woman of Samaria. Why? How you know? She did not question the Lord. She did not begin to interrogate the Lord. She only accepted her fault instantly and said that, Lord, thou sayest truly. మరి తాను ఏదైతే చెప్తూ వచ్చిందేనంటే అవును ప్రభువా నువ్వు చెప్పింది సత్యమే అని తాను గ్రహిస్తూ వచ్చింది. తాను ఏమై ఉంటుందో తన పరిస్థితి ఏమై ఉంటుందో తనకు భర్తగా ఉన్నాడా లేదా అని తాను గ్రహించి నువ్వు చెప్పింది సత్యమని ఆ స్త్రీ చెప్తా She did not seek the Lord, but the Lord seeked after her. మరి తాను వెతకడం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువు తన్ను వెతుకుంటూ వచ్చిండు. Book of Isaiah 65 and 1. మరి యెషయా గ్రంథము 65వ Our అధ్యాయం brother will read it for us in Telugu. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చదువుదాం రండి. నా యొద్ద విచారణ చేయువారిని నా దర్శనమునకు రానిచ్చితిని. యెషయా నన్ను వెదకని వారికి 45వ అధ్యాయము 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమును రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితి. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. The first initial part, please read it. మొదటి భాగం చూస్తే నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. The one who did not inquire, the one who did not sought
I am seeking after them. ఎవరైతే నన్ను విచారించడం లేదు, నా ఎదుకు రావడం లేదు, అటువంటి వారికి నేను మరి దొరుకుతూ She వచ్చినాను. believed the Lord Jesus. తాను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతూ See, వచ్చింది. John Gospel, 1st chapter and 51. If you believe on the Lord, what you will have in your life? మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం, What you shall see in your యోహాను life? సువార్త మొదటి అధ్యాయం 51 వచనం చూడండి. యోహాను సువార్త John Gospel, 1st chapter and 51 verse. మరియు ఆయన మీరు ఆకాశము తెరబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైకి ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Most assuredly I say to you, hereafter you shall see heaven open and the angels of God descending and ascending upon the Son of Man. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా నిశ్చయంగా మీరు చూతురని, ఆకాశం తెరబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని చెప్తా ఉంటున్నాడు. For whom? ఎవరికి? The one who believeth on the Lord Jesus. ఎవరైతే యేసుక్రీస్తుని మరి విశ్వసిస్తారో. And the woman of Samaria believed instantly. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సమరయ స్త్రీ అక్కడనే మరి విశ్వసిస్తూ వచ్చింది. When you believe on the Lord, మరి ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తావో, when you keep his word, మరి ఎప్పుడైతే ఆయన మాటను నువ్వు మరి పెట్టుకుంటావో, you're considered to be a blessed one. నువ్వు మరి ధన్యుడిగా ఎంచబడతావు. She accepted her fault. మరి తన తప్పును తాను తెలుసుకుంటూ See, వచ్చింది. Luke Gospel, 2nd chapter, 51 లూకా verse. సువార్త 2వ అధ్యాయము 51 వచ్చింది. Yeah. లూకా Luke సువార్త Gospel 51, 2nd chapter, 51 verse. లూకా సువార్త 2వ అధ్యాయము 51 వచనం చూద్దాం రండి. లూకా సువార్త అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. Yeah. See, she kept within her heart. తన తల్లి తన హృదయంలో దాచుకుంటూ వచ్చింది. Whereas even the woman of Samaria did not rejected the words of the Lord, but she was keeping the very word of God in her heart. మరి ఎక్కడ చూసినట్లయితే సమరయ స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభు మాటను ధిక్కరించడం లేదు, కానీ తన హృదయంలో దాచుకుంటూ వచ్చింది. She received it. తన ఆ వాక్యాన్ని మరి పొందుతూ వచ్చింది. She accepted it. అంగీకరిస్తూ వచ్చింది. And confessed it. ఒప్పుకుంటూ వచ్చింది. That the reason. అందు నిమిత్తమే John Gospel 8:51 says like this. యోహాను సువార్త 8వ అధ్యాయము 51 వచనం చూసినట్లయితే the Lord giveth them the eternal life. మరి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి నిత్య జీవం ఇస్తూ వచ్చినాడు. Once upon she was leading a perishable life. ఒకప్పుడు మరి నశించే జీవితాన్ని మరి గడుపుతూ వచ్చింది. And the Lord is willing to give her the eternal life. మరి యేసుక్రీస్తు ప్రభు తనకు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. To whom he is willing to give that eternal life? ఎవరికి యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధపడుగా ఉన్నాడు? The one who believeth, the one who receiveth his word. ఎవరైతే తన వాక్యాన్ని మరి స్వీకరిస్తారో అంగీకరిస్తారో వారికి మాత్రమే నిత్య జీవం ఇవ్వడానికి And సిద్ధంగా ఉన్నాడు. second benefit, రెండవ ఆశీర్వాదం ఏంటంటే he shall give his comforter. ఆయన తన Abiding comforter. తన ఆదరణ వారికి ఇవ్వబోతా ఉంటున్నాడు. John Gospel 14th chapter 15th verse says like this. యోహాను సువార్త Yeah, it's not necessary, my dear. 14వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే You can just read out it later. తర్వాత మనం చదువుకోవచ్చు. John Gospel 14th chapter 15th verse. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. Who believeth and who heareth the word of the Lord shall give an abiding comforter unto them. ఎవరైతే తనను విశ్వసిస్తారో తన వాక్యంను అంగీకరిస్తారో అటువంటి వారికి ఆయన ఆదరణ ఇవ్వబోతా ఉంటున్నాడు. And thirdly, అది మూడవదిగా John Gospel 14th chapter 23rd verse. మరి మూడవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. Divine fellowship with the Lord is going to give. దైవికమైన సహవాసము దేవుడు ఇవ్వబోతా ఉంటున్నాడు. And this woman began to have that relationship మరి with ఈ God. స్త్రీ ఆ యొక్క సహవాసం కలిగి ఉంటూ వచ్చింది. She did not leave the Lord there itself. మరి యేసుక్రీస్తు ప్రభువును తాను అక్కడిని విడిచిపెట్టి వెళ్ళలేదు, కానీ She knew the Lord Jesus now. మరి యేసుక్రీస్తు ప్రభువును తాను ఎరుగుతూ వచ్చింది. She knew that he is the Messiah. మరి తాను ఎరుగుతూ వచ్చింది ఈయననే ఈ మెస్సయ్య, రాబోయే మెస్సయ్య అని నమ్ముతూ వచ్చింది. But you might be long years back, many years back ago, and you've been baptized, but still so far you do not know who the Lord Jesus is. మరి ఈ రాత్రి నువ్వు మరి రక్షణ పొందిన వారుగా ఉంటున్నావు, బాప్తిసం తీసుకుని వారు ఉంటున్నావు, కానీ ఈ దినం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో నువ్వు సరిగా ఎరగని వారుగా ఉంటున్నావు. You're unable to answer who Jesus is. నువ్వు ప్రభు ఏ మాత్రము యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని సరి
ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నావు ఈరోజు. Why? ఎందుకు అంటే Not willing to receive His word in your life. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరించడం లేదు నువ్వు. Who is wise person according to the word of God? బైబిల్ ప్రకారం ఎవరు జ్ఞానులు? The one who receiveth the word of God. ఎవరైతే దేవుని వాక్యాన్ని తన జీవితంలో స్వీకరిస్తారో వారే జ్ఞానులుగా He ఎంచబడతారు. shall build his house on a good foundation. తన ఇంటిని మంచి పునాది మీద కట్టుకుంటాడంట. Though the జ్ఞాని. storms may come and the wind may blow, but it shall not fall. అలలు వచ్చినా వరదలు వచ్చినా తన ఇల్లు ఏమాత్రం పడిపోదనంట. Yeah, that was the blessing. మరి అటువంటి ఆశీర్వాదం A divine fellowship was given to them who believed in Him. ఎవరైతే ఆయన మీద విశ్వసిస్తారో ఆధారపడతారో అటువంటి వారికి దైవికమైన సావాసాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు దేవుడు. And the other one, మరి ఇంకోటి చూసినట్లయితే ఇంకో భాగము yeah, we shall see now, 1 John 2:3. మరి మొదటి యోహాను యోహాను రెండవ అధ్యాయం. మొదటి యోహాను Our రెండవ brother అధ్యాయం will read it for us. మొదటి యోహాను రెండవ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 జాన్ 2:3. మొదటి యోహాను రెండవ అధ్యాయము 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిడలా దీని వలనే ఆయన ఎరుగు ఉన్నామని తెలుసుకుందుము. Yeah. Once again, brother, 1 John 2:3. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిడలా దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. Yeah, you can know Him by hearkening unto His commandments. మనం ఎప్పుడు ఆయనను ఎరుగుతామనంటే తన ఆజ్ఞలు గైకున్నప్పుడు తనని తెలుసుకుంటాం. Thereby you will have an assurance మరొక who the Lord Jesus ఒక is. నిశ్చయత మనకు వస్తుంది ఎవరు యేసుక్రీస్తు ప్రభువు అని. He giveth the assurance for His people. తన ప్రజలకు తాను ఒక Revelation 3:8. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంటుంది. Access to God. దేవుని Brother will read it. 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనము. నీ క్రియలు నెరుగుదు నీకున్న నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగవలను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను దాన్ని ఎవడు వేయనేరడు. Yeah, the door is open to them, the one who heareth the word of God. ఎవరైతే దేవుని వాక్యం వింటారో అటువంటి వారికి మరి ద్వారము తెరవబడి ఉంటుంది. No one can shut the door. ఎవరు కూడా ఆ ద్వారాన్ని మూయలేని వారుగా ఉంటున్నారు. 24/7, as long as you live upon this earth, you can directly access to your living God. ఎప్పటి వరకైతే ఈ లోకంలో నువ్వు జీవిస్తావో అప్పటి వరకు 24/7 మరి ఆ 24 గంటలు దేవుని యొక్క ద్వారం నీ కొరకై తెరబడుతూ వచ్చింది. Yeah, you can access to your God all the days of your life. నీ జీవితంలో ఉన్న బ్రతికినంత కాలము దేవుని వైపు దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడంటే కూడా మరి వెళ్ళడానికి Small, what is that? A time of what is relationship with the living Christ. A woman of Samaria was totally transformed. ఒక చిన్న సమయము ఆ స్త్రీ దేవునితో గడిపినప్పుడు యేసుతో తన జీవితం రూపాంతరం చెందబడుతూ వచ్చింది. A period of time she spent with the Lord. That's it. యేసుతో గడిపినప్పుడు తన జీవితం మార్చబడుతూ వచ్చింది. Once upon a time she was shameful, she was dishonored to that same to the place of Samaria. ఆ సమయ ప్రాంతానికి గ్రామానికి లేనిదిగా ఉంటుంది, ఎంతో తెచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా పాపంతో జీవిస్తూ వచ్చింది. She because of her the Samaria, maybe she brought the darkness to that place. మరి తనను బట్టి ఆ సమరయ ప్రాంతానికి ఒక చీకటిని తీసుకొచ్చి ఉంటుంది. She was living as a darkness to that place. మరి తాను ఒక చీకటిగా ఉంటుంది ఆ స్థలానికి. But when she spend the time with the Lord, ఎప్పుడైతే యేసుక్రీస్తుతో ప్రభుతో సమయం గడుపుతూ వచ్చిందో, when she hearkened the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం వింటూ వచ్చిందో, when she realized the situation, ఎప్పుడైతే పరిస్థితిని తాను మరి అంగీకరిస్తూ వచ్చిందో, when she began to confess her life, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తాను ఒప్పుకుంటూ వచ్చిందో, and began to say that, Lord, thou truly sayest this. మరి ఎప్పుడైతే తాను చెప్తూ వచ్చింది, అవును ప్రభువా నువ్వు సత్యమే చెప్తూ వచ్చినావు. Yeah, she has come to the Jacob's well with a pot. మరి తాను ఆ యాకోబు బావి దగ్గరికి కుండతో వచ్చింది. To draw the water from the Jacob's well. మరి ఆ యాకోబు బావిలో నుంచి నీళ్లు చేదుకోవడానికి. But here onwards when she received the word of God. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందో, he that drinketh the water that I shall give shall never thirst. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చిందో తాను చెప్తూ వచ్చినాడు, ఎవరైతే నేను ఇచ్చిన నీళ్లు త్రాగినావో వాడెప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ దప్పికొనడు. That's the reason she did not require the pot which she brought. మరి అందుచేతనే తాను తీసుకొచ్చిన ఆ కుండ ఏ మాత్రము తాను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. Why? ఎందుకనంటే the rivers of living water flowing through her life. తన జీవితంలో
మరి జీవ. ఆ జీవపు ఊటలు ఆ నదులు ప్రవహిస్తా ఉంటున్నాయి. What a blessing it was. ఎంత ఆశీర్వాదం కరం. She carried the same living water to the place where she is. మరి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చిందో ఆ ప్రాంతానికి ఆ జీవపు నదుల ఊటలు తీసుకొని వెళ్తూ వచ్చింది. Oh, once upon a time she was vexed with her sinful life. ఒకప్పుడు తన జీవితాన్ని బట్టి తృణీకరించబడుతూ వచ్చి విసిగిపోతూ Maybe she is near to her death because of such sin. మా యొక్క తన పాపాన్ని బట్టి మరణానికి సమీపంగా ఉంటూ వచ్చింది. And the word of God says like this, for the wages of sin is death, but the gift of God is eternal మరి life. పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మరి ప్రభు యేసునందు నిత్య జీవము. Yeah, maybe she is near to her death. మరి తాను తన మరణానికి అతి సమీపంగా ఉంటుండొచ్చు. The Lord saved the lost soul. నిజంగా ఆ స్త్రీని నశించిపోయి ఆ స్త్రీని దేవుడు కాపాడుతూ వచ్చిన What a loving father he is. ఎటువంటి పరలోకపు తండ్రి ఈ దేవుడు. When no Jew or when no Pharisee was willing to come to this place. ఆ ఏ పరిసయుడు కూడా ఈ సమరయ గ్రామానికి రావడానికి, యూదుడు గాని పరిసయుడు గాని ఈ సమరయ గ్రామానికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడని సమయంలో The Lord Jesus Christ is the only person who came to this Jacob's well in order to save this woman. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఒకడు మాత్రమే యాకోబు బావి దగ్గరికి ఈ స్త్రీని బ్రతికించడానికి రక్షించడానికి వచ్చి ఉంటున్నాడు. She became a great witness to that place. ఆ యొక్క ప్రాంతానికి తాను ఒక శ్రద్ధ సాక్షిగా Shall we turn మరి మాట to చూద్దామా? John Gospel 4th chapter. 4వ అధ్యాయము. John Gospel 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము. John Gospel 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము. The great testimony for this woman. మరి ఈ యొక్క స్త్రీ గురించి ఒక గొప్ప సాక్ష్యం Yeah, 39th words. Can anyone read? 39వ వచనం ఎవరైనా చదవగలుగుతారా? నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం She ఉంచిరి. testified in that place. ఆ యొక్క ప్రాంతంలో తాను సాక్ష్యం ఇస్తూ వచ్చింది. Many of the what are that brothers and sisters are born again and what are that baptized. మరి మనలో అనేకులు చాలా మంది రక్షింపబడుతూ వచ్చినారు, బాప్తిజంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. But they don't want to give what are the testimony. మరి వారి గ్రామంలో సాక్ష్యం ఇవ్వడానికి వారు ఏమాత్రం ఇష్టపడడం లేదు. Even to their friends. ఈ దినం కూడా ప్రియ స్నేహితుడా, Even to their friends. వారి స్నేహితులకు కూడా, Even to the relatives. వారి యొక్క బంధువులకు కూడా సాక్ష్యం ఇవ్వడానికి Not to anyone they were not willing to share the testimony. వారు సాక్ష్యం పంచుకోవడానికి, సాక్ష్యంగా ఉండడానికి, నిలబడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు there was no proper change in their life. వారిలో సరైన మార్పు లేదు వారి జీవితంలో. They did not receive the word of God completely in their life. వారి యొక్క జీవితంలో సరైన దేవుని వాక్యమును మరి పొందుకోలేకపోతూ వచ్చారు. They were not totally transformed in their life. జీవితంలో ఎటువంటి రూపాంతరం చెందబడడం లేదు ఇప్పటి వరకు. The moment she was transformed, the moment she heard the rivers of living water flowing in her through her life, there was only one desire in this woman of Samaria. Once upon a time I was bringing the darkness. Once upon a time I was shameful to this place of Samaria. Lord, allow me to go to the place where I've been rejected, that I shall shoot forth what in my life. ఎప్పుడైతే ఈ క్షణమైతే యేసుక్రీస్తు ప్రభువారిని తాను స్వీకరిస్తూ వచ్చిందో, ఎప్పుడైతే నీటి ఊటలు తన యొక్క మరి జీవితంలో ప్రవహిస్తూ ఉంటున్నాయో, ఆ సమయంలో తాను నిశ్చయించుకుంటూ వచ్చింది, నేను ఒకప్పుడు నా గ్రామంలో పాపిగా ఎంచబడుతూ వచ్చినాను, చీకటిగా ఎంచబడుతూ వచ్చినాను, ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం ఇవ్వడానికి తాను ఎంతగానో సిద్ధపడు. Dishonored thy name in my place. యేసయ్యా, నా అవమానపరుస్తూ వచ్చినాను. Instead of making my heart to be as thy dwelling place, Lord, I spoil it completely. దేవా, నా జీవితాన్ని, నా హృదయం పాడు చేసుకుంటూ వచ్చినాను. నా హృదయంలో మీరు ఉండాల్సింది వెళ్ళి నేను పాడు చేసుకుంటూ వచ్చినాను. Lord, I was doing business with my flesh. నా యొక్క శరీరంతో నేను మరి ఆ వ్యాపారం చేస్తూ వచ్చినాను. I was shameful to this place. ఈ యొక్క స్థలానికి నేను ఎంతో సిగ్గు తెచ్చిన దానిగా ఉంటున్నాను. Brought dishonor to this place. ఎంతో మరి అవమానం తెచ్చిన దానిగా ఉంటున్నాను. No person of the Samaria was willing to look at me. నన్ను ఆ సమరియా నుంచి ఏ వ్యక్తి కూడా నన్ను చూడడానికి ఇష్టపడలేని because I'm a wretched sinner, Lord. ఎందుకనంటే నేను భయంకరమైన పాపిని ప్రభువా. No one is willing to make a friendship with me. ఎవరు కూడా నాతో సహవాసం చేయడానికి ఇష్టపడడం లేదు. Lord, I was been rejected. దేవా, నేను తృణీకరింపబడిన దానిని. I was a sinner. నేను పాపిని ప్రభువా. No one is willing to walk with me. ఎవరు కూడా నాతో నడవడానికి ఇష్టపడడం లేదు. I was walking to my death place. నేను నా యొక్క మరణాంశులకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, Lord, thou art the only way who came to me. దేవా, నీ ఒక్కడే మార్గమై నా దగ్గరికి వచ్చి ఉంటున్నావు. Thou art the only God who sought me. దేవా, నీ ఒక్కడవే నా దేవుడుగా నన్ను వెతుకుతూ వచ్చినావు. Who came near to me.
who came near to me, నా ప్రభువా నీ ఒక్కని మాత్రమే నాకు సమీపంగా వచ్చి ఉంచినావు Lord, and shared the gospel to me, ప్రభువా నాకు నీ యొక్క సువార్తను మరి పంచుతూ వచ్చినావు and show forth what thou art in my నీ life. నువ్వు నా జీవితంలో ఏమంటున్నావు కనపరుచుకుంటూ వచ్చినావు Lord, really, Lord, I thank thee for the great transformation which thou hast given to me. ప్రభువా నా జీవితంలో నువ్వు ఇచ్చిన గొప్ప రూపాంతరము ఆ యొక్క మారు మనసు దాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. We need to be ashamed of this by seeing this woman of Samaria. ఈ యొక్క సమరయ స్త్రీని చూసి మనము మన జీవితంలో సిగ్గు తెచ్చుకోవాలా? Why? ఎందుకనంటే We are unable to give witness to the place where we are living. మనం ఏ స్థలంలో ఈ రాత్రి అయితే ఉంచినాం ఆ స్థలంలో మనం సాక్షులుగా ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు. How shameful it is. ఎంత సిగ్గుకరమైన We even పరిస్థితి. take part in the Lord's table, saying that I shall shew forth the coming of the Lord, shew forth the coming of the Lord. మరి బైబిల్ మరి బల్ల సమయంలో సెలవిస్తున్నట్టుగా మరి మరణం వరకు నీ నామం ప్రచురిస్తానని చెప్తున్నప్పుడు బలలో పాలు పొందిన వారంగా ఉంటున్నప్పటికీ మరి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి we make promise and we don't testify. మరి ఇక్కడ బలలో మరి వాగ్దానం చేస్తా ఉంటున్నాం వెళ్ళి మరి సాక్షిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. But what a true transformation in her life. తన జీవితంలో చూసిన ఇంత గొప్ప రూపాంతరము. She did not even want to waste a single minute in her life. తన జీవితంలో ఒక క్షణం కూడా మరి వ్యర్థం చేయకుండా. Do you know why? ఎందుకనంటే she is now the importance of time, the very precious time I lived in the worst sinful life. తాను ఆ యొక్క ప్రశస్తమైన సమయం గురించి తెలుసుకుంటూ వచ్చింది. ఒకప్పుడు భయంకరమైన జీవితంలో ఉంటూ వచ్చిన ఇప్పుడు నేను సమయం వ్యర్థం చేయకుండా నేను వెళ్ళాలని ఇష్టపడుతూ వచ్చింది. I need to spend the very second of my life for my only savior. నేను ప్రతి క్షణము నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి బ్రతకాలని నిశ్చయించుకుంటూ వచ్చింది. What a decision taken by her. ఎటువంటి తీర్మానం ఈ స్త్రీ తీసుకుంటూ Oh, what a desire that she had in her life. తన జీవితంలో ఎటువంటి గొప్ప ఆశ కలిగి ఉంటుంది ఆ స్త్రీ. Do you have the desire though you are in the ministry? నువ్వు పరిచర్యలో ఉంటున్నావు ఈ రాత్రి ఇటువంటి ఆశ కలిగి ఉంటున్నావా ప్రియ సహోదరుడా? For most of the Christians this is a very suitable and a blessed time, because as this is no people are allowed to be seated in the churches. Now they are at the respective place. They can nicely spend the time very leisurely. They can no need to go to the house of God, no need to sing the song. We can be at our house, watch the television, do whatever we like. మరి క్రైస్తవులకు ఎంతో మంచి సమయంగా ఉంటుంది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ప్రతి మందిరం కూడా మూసివేయబడుతూ వచ్చింది. ప్రతి గృహము కూడా మందిరంగా మరి కావాల్సిన ఈ స్థలంలో దాదాపు క్రైస్తవులందరూ కూడా కూర్చొని మరి సంతోషిస్తా ఉన్నారు, ఆనందం చేస్తా ఉన్నారు, ఎంతగానో సుఖిస్తా ఉంటున్నారు ఇటువంటి సమయంలో. No, having no desire to follow after the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి ఎటువంటి ఆశ వీరికి లేదు. Yeah, not willing to lead the testified life. మరి ఎటువంటి సాక్షార్థమైన జీవితం జీవించడానికి ఇష్టపడడం లేదు. But this woman, ఈ స్త్రీ మాత్రము we need to learn a lesson. ఈ స్త్రీ ద్వారా ఒక పాఠం నేర్చుకోవాల్సింది. As she began to know that who Messiah is, she did not waste any time. తాను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మెస్సీయని తెలుసుకుంటూ వచ్చిందో ఒక సమయము ఒక నిమిషం కూడా తాను వ్యర్థం చేయడానికి ఇష్టపడడం లేదు. She want to spend every of her second in her life only for the living Savior. Lord, if I live for thee. ఒకవేళ బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతా అని ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది. What a precious life it is. ఎంత ప్రశస్తమైన జీవితము కదా. Once upon a time it was a stinking life. ఒకప్పుడు తన జీవితము కంపు కొట్టే జీవితంగా ఉంటూ వచ్చింది. Now it is a fragrance life. ఇప్పుడు ఎంతో సువాసన ఇచ్చే జీవితంగా she doesn't want to be no more with the Lord Jesus. ఒకప్పుడు మరి ఇప్పుడు దేవునితో ఉండాలనే కోరుతా ఉంటుంది. She doesn't want to be no more with the Lord Jesus now. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కాక వేరే జీవితం జీవించడానికి ఇష్టపడడం లేదు. She doesn't want to be with the Lord Jesus, but want to run away to the place of Samaria. తాను యేసుక్రీస్తు ప్రభుతో ఉండడానికి ఇష్టపడడం లేదు కానీ తాను యేసుక్రీస్తు ప్రభువును వదిలి ఆ గ్రామంలో వెళ్లి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తుతూ వచ్చాడు. Why? ఎందుకనంటే there is a great joy, ఎందుకంటే తనలో గొప్ప ఆనందము, a great confidence in her life. ఒక గొప్ప విశ్వాసం, నమ్మకం కలుగుతూ వచ్చింది. Why? ఎందుకనంటే her life was filled with the light. తన జీవితములో మరి గొప్ప వెలుగుతో నింపబడుతూ వచ్చింది. her life was filled with the fragrance. తన జీవితంలో గొప్ప సువాసన నింపబడుతూ వచ్చింది. Lord, once upon a time when I was living in this
stinking smell. I was at the Samaria, ఆ సమరయ ప్రాంతంలో ఒకడు కంపు కొట్టే స్త్రీగా ఉంటూ వచ్చినాను. but now I'm filled with this fragrance. నేను ఇప్పుడు మాత్రం సువాసనతో నింపబడుతూ I వచ్చాను. don't want to no more with the నేను నీతో ఉండడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడు Lord, ప్రభువా. I want to show for the same fragrance to my people. దేవా, Where I dishonored your name. నేనేదైతే సువాసన పొందుతూ వచ్చినానో ఆ సువాసన ఎక్కడైతే అవమానపరచబడుతూ వచ్చినా అక్కడ చూపెట్టాలని ఇష్టపడతావునని చెప్తూ వచ్చింది. Oh, what a great change in her. ఎంత గొప్ప మార్పు తన జీవితంలో. Nowadays, ఈ దినాల్లో, during these end times, ఈ యొక్క ప్రస్తుత అంత్య దినాల్లో, if a person begins to live like the woman of Samaria, ఒకవేళ ఈ అంత్య దినాల్లో ఎవరైతే సమరయ స్త్రీ వాళ్ళు జీవించాలని కోరుతా ఉంటున్నారో, desiring to live like Samaria, ఆ సమరయ స్త్రీ వాళ్ళే మరి జీవించాలని కోరుతా ఉంటున్నారో, within of no time, మరి సమయం లేకుండా the goal of the Lord Jesus Christ will be reached. మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క గమ్యము నీ ద్వారా గురి చేర్చబడతా ఉంది. Within no time the world will receive the gospel. నిజంగా నువ్వు కూడా సమరయ స్త్రీ వల్ల జీవించాలని కోరితే నిజంగా మరి నిమిషంలో దేవుని యొక్క గురి గమ్యము ఈ లోకమంతడు కూడా ప్రచురించబడుతుంది దేవుని సువార్త. My dear, నా ప్రియ what సహోదరుడా, you are doing in your place today, ఈ రాత్రి నీ కూర్చున్న స్థలంలో ఏమి చేస్తా ఉంటున్నావు? don't you lead a testified life the place where you are? నువ్వు ఎక్కడ నివసిస్తా ఉన్నావు ఆ స్థలంలో దేవుని కొరకు సాక్షిగా జీవించాలని కోరడం లేదా? The Lord is willing you to live such life. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు నువ్వు అటువంటి సాక్షార్థమైన జీవితం జీవించాలని కోరుతా Isaiah ఉన్నాడు. 43 and 10. Can యెషయా you please గ్రంథము turn it 43వ to అధ్యాయము book of Isaiah? Within 5 minutes we'll close up. మరి 5 నిమిషాలు ముగించబోతాం. Isaiah 43 and 10. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము. అతడు నల్లగొట్టకు Yeah. యెహోవాకు ఇష్టమాయెను. యెషయా గ్రంథము 43 10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు నుండడు. You are my witnesses. మీరు నా సాక్షులైందురు. Oh, the Lord himself he wants he is willing to stand and make you as a witness in your place. మరి యేసుక్రీస్తు ప్రభు తానే నువ్వు నివసిస్తున్న స్థలంలో నిన్ను సాక్షిగా ఉంచాలని కోరుతా ఉంటున్నాడు. The Lord purpose of visiting this woman of Samaria is to change the place itself. మరి ఈ యొక్క సమరయ స్త్రీని దర్శించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే తన ద్వారా ఆ సమరయ ప్రాంతాన్ని అంతటిని కూడా మార్చాలని కోరుతా He wants to make her as a salt. తను ఉప్పుగా మార్చాలని కోరుతూ Do you know why the salt is used? మరి ఎందుకు ఉప్పును వాడుతా ఉంటాం మనము? It's a preserving. It has a great character. It preserves. If you don't put salt, there is anything, it will not be preserved. మరి చెప్పాలంటే ఉప్పు మరి మంచి లక్షణం కలిగి ఉంటుంది. చాలా రోజుల వరకు ఉప్పును మనం భద్రపరచవచ్చు. మరి వేరే వస్తువులను ఆ విధంగా భద్రపరచడం కాదు. ఉప్పు వేయుట ద్వారా ఏ పదార్థమైనను చాలా కాలముగా భద్రపరచబడవచ్చు. ఉప్పు వేయుట ద్వారా ఏ పదార్థాలైనా చాలా రోజుల వరకు భద్రపరచవచ్చు. For example, you say you take pickle. మరి ఉదాహరణ చూసినట్లయితే పచ్చళ్ళని చూస్తాము. If you put less salt, మరి తక్కువ ఉప్పు వేస్తే the pickle gets spoiled. మరి ఆ పచ్చడి మరి కొంత సమయంలోనే పాడవుతా వస్తుంది. Why? ఎందుకనంటే the salt plays a vital role in preserving. మరి ఆ యొక్క పచ్చడిని భద్రపరిచే విషయంలో ఉప్పు మరి ఎంతో ప్రాముఖ్యతమైన మరి అక్కడ మరి చూపిస్తా ఉంది. Yeah, my dear brother, నా ప్రియ సహోదరుడా, the Lord made this woman of Samaria to be of salt in that place. మరి ఆ స్థలంలో సమరయ స్త్రీని మరి ఉప్పు వలె ఆ గ్రామంలో ఉంచుతూ వచ్చినాడు. My daughter, once upon a time, because of you there was a stinking smell. నా ప్రియ కుమార్తె ఒకప్పుడు నీ ద్వారా ప్రాంతంలో మరి కంపు కొడుతూ వచ్చింది. By seeing you, every people used to run away. నిన్ను చూసి అనేకులు అందరూ కూడా పారిపోతూ వచ్చినారు. And by seeing you, the people used to close their doors. మరి అనేకులు నిన్ను చూసి తలుపులు వేస్తూ వచ్చినారు. But I shall now onwards make you as a salt to preserve that place. మరి ఇప్పుడు నిన్ను ఆ ప్రాంతానికి ఉప్పు వలె ఉంచి ఆ ప్రాంతాన్ని చాలా రోజుల వరకు భద్రపరుస్తా అని దేవుడు ఇష్టపడతా And వచ్చాడు. according to Matthew Gospel 5 and 14, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచన ప్రకారం thou shalt be a light. మరి నువ్వు మరి వెలుగుగా ఉంటావు. Once upon a time she was so dark for that place. ఒకప్పుడు ఆ ప్రాంతానికి ఆ స్థలానికి చీకటిగా ఉంటూ వచ్చింది. But the Lord made her to be a light. మరి ఆ Can anyone read it in Telugu? ఆ ప్రాంతానికి ఇప్పుడు ఈ స్త్రీని దేవుడు వెలుగుగా చేసుకొచ్చాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే
దీపస్తంభం మీదనే పెట్టుదు. పెట్టుదు. My dear brother, నా ప్రియ సహోదరుడా, my dear sister, నా ప్రియ సహోదరి, the Lord made you to be the light of the world. దేవుడు నిన్ను లోకానికి వెలుగుగా నియమిస్తూ వచ్చినాడు. But very sorrowful thing is, మరి ఎంతో విచిత్రమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే we are not even able to light our family, or light our society, light our friends, or our relations. మన దుఃఖకరమైన విషయం ఏంటంటే మనం కుటుంబానికి వెలుగుగా లేము, స్నేహితులకు వెలుగుగా లేము, బంధువులకు వెలుగుగా లేము, మనతో ఉన్న సమాజంలో లేక ఆఫీస్ లో కూడా వెలుగుగా లేము. మనము you're not showing forth the light. నువ్వు దేవుని యొక్క వెలుగును చూపెట్టడం లేదు వారికి. Why light? ఎందుకు? In light you can see every object very clearly. మరి ఈ యొక్క వెలుగులో ప్రతి ఒక్క వస్తువును మనం క్షుణ్ణంగా చూడగలుగుతాం. If you are leading your life as a light, ఒకవేళ నీ జీవితము వెలుగుగా జీవిస్తే they can see the Lord Jesus Christ living in your life. వాళ్ళు నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును చూస్తారు. ఆ dwelling in your life, నీ జీవితంలో యేసు ప్రభువును leading your life, నీ యొక్క జీవితం జీవించడం ద్వారా to be a blessed one. అనేకులకు ఆశీర్వాదకరంగా. Oh, they will see the Christ in you. వారందరూ కూడా చూడగలుగుతారు యేసుక్రీస్తు నీలో వెలుగుగా. That is the purpose of coming to this woman of Samaria. మరి ఆ ఉద్దేశంతో ఈ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు ఆ మధ్యాహ్నం వచ్చి ఉంటున్నాడు. This woman did not stop after hearing the gospel, after hearing the word, Lord, thou hast given me the living water, I shall be with you, I shall be seated away. No, I want to go and light my place. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వింటూ వచ్చిందో తాను చెప్పలేదు ప్రభు నీతో ఉంటా, నీతోనే జీవిస్తా అని, కానీ తాను వెలుగు పొందుతూ వచ్చింది. ఆ గ్రామానికి వెళ్ళి ఆ వెలుగును ఆ సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. 2 Corinthians 5th chapter and 20th words. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, Thou art an ambassador of Christ. నువ్వు క్రీస్తు రాయబారిగా ఎంచబడుతూ వచ్చినావు. And now she is the ambassador of Christ. మరి యేసుక్రీస్తు యొక్క రాయబారిగా పిలువబడుతూ She was called the woman of Samaria. ఆ సమరయ స్త్రీగా పిలువబడుతూ వచ్చింది. But after transformation, మరి రూపాంతరం చెందిన తర్వాత see how what the whole place is giving the witness regarding this woman. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన గురించి What is the witness given regarding her? ఏమి సాక్ష్యం ఇస్తా ఉందో చూడండి. John Gospel 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము 42nd words. 41 and 42. 41 42 వచనం చూడండి. Can anyone read out? ఆ మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. He is truly indeed the savior of the world. నిజంగా ఈయన లోకరక్షకుడుగా ఎంచబడుతా ఉన్నాడు. He is not only the savior of the Samaria, ఈ సమరయ ప్రాంతం రక్షకుడుగా లేడు కానీ but he is the savior of the world. ఈ లోకరక్షకుడుగా ఆయన పిలువబడుతూ Believing of the words of this woman of Samaria, ఈ యొక్క సమరయ యొక్క స్త్రీ యొక్క మాటలు వినుట ద్వారా they came to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటున్నారు. And now believing in Jesus, యేసుక్రీస్తు ప్రభు విశ్వసించుట ద్వారా they began to say that మరి వారు ఏం మాట చెప్తూ వచ్చినారంటే he is the savior of the world. ఆయన లోకరక్షకుడుగా ఎంచబడుతూ This వచ్చినారు. now woman of Samaria ఈ యొక్క సమరయ స్త్రీ ఇప్పుడు became the ambassador of Christ, ఆ యొక్క క్రీస్తు రాయబారిగా పిలుచబడుతూ who represent Christ, మరి క్రీస్తు ప్రభుని మరి ప్రకటిస్తూ who వచ్చింది. show Christ. యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తూ వచ్చింది. Nowadays what happened మరి in this business world, in this business world, ఈ యొక్క ప్రస్తుత వ్యాపార దినాల్లో in order a product to be sold fastly, మరి ఈ యొక్క వ్యాపారంలో చూసినట్లయితే తొందరగా అమ్మి వేయాలంటే ఒక వస్తువు తొందరగా మరి మార్కెట్ లో మరి అమ్మి వేయాలంటే they chose a seller as an ambassador for a respective product. మరి అమ్మేవారిని ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క సామానుకు ఒక రాయబారిగా నిలబెడతా ఉంటారు. They chose a celebs. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను, ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని దాని కొరకు అమ్మేదానికి నిలబెడతా ఉంటారు. why? ఎందుకనంటే For example, take a Boost. మరి బూస్ట్ చూసినట్లయితే ఉదాహరణకు Initially Sachin Tendulkar, మరి సచిన్ టెండూల్కర్ దానికి ఉంటూ then Virat Kohli, మరి విరాట్ కోహ్లీ, then Dhoni, మరి ధోని ఉంటూ వచ్చినాడు. they're all the ambassador of this product. మరి ఒక బూస్ట్ పిల్లలు తాగే ఈ బూస్ట్ కొరకు వారు రాయబారుగా నిలబడుతూ వచ్చినారు. Most of the youngsters, the cricket fans are crazy about
these persons. మరి చాలా మంది యవనస్తులు క్రీడాకారులు మరి క్రికెట్ ఆడేవారు ఈ యొక్క మరి సచిన్ టెండూల్కర్ గాని ధోనిని గాని విరాట్ కోహ్లీ గాని ఎంతగానో వాళ్ళు ఇష్టపడుతూ They వచ్చారు. blindly order for this product. Get me Boost. వారు గుడ్డిగా చెప్తారు నాకు మరి బూస్ట్ తీసుకురండి, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ మరి లేక విరాట్ కోహ్లీ దానికి వారు రాయబారులుగా Why? ఉంటారు. Because our Salaf says that Boost is the secret of my energy. మరి ఆ బూస్ట్ గురించి చెప్తా ఉంచాను, ఈ బూస్ట్ ద్వారా నాకు ఎంతో శక్తి లభిస్తా ఉంది అని. Our true boost is the loving Christ. మన నిజమైన బూస్ట్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. We need to be ambassador for Christ. మనం ఈ క్రీస్తు యొక్క రాయబారులుగా We are పిలువబడుతున్నాము. apostles. మనము మరి అపోస్తలుగా పిలువబడుతూ Apostles. మరి పత్రికలు Yes. మనల్ని చదువుతారు వాళ్ళు. If you go out మనం in office, మరి ఆఫీస్ లో ఉన్నప్పుడు if you be anywhere, మీరు people will read you out. మరి నేను ప్రతి ఒక్కరు కూడా నిన్ను చదవాలా. So you need to be very careful. మరి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. This woman of Samaria, ఈ యొక్క సమరయ స్త్రీ totally transformed. మరి పూర్తిగా మార్చబడుతూ వచ్చింది. Now she is very careful in every of her step. తన యొక్క ప్రతి అడుగులో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. May the Lord even enable us to be us like that. మరి మనల్ని కూడా ఆ స్త్రీ వలె మనల్ని కూడా దేవుడు చేయును గాక. Oh, once upon a time she was vexed with her life. ఒకప్పుడు తన జీవితం గురించి తాను ఎంతగానో విచారిస్తూ వచ్చింది. Unknowingly or in ignorance she was leading in that sinful life. తెలిసియో తెలియకనో ఆ పాపం జీవితంలో తాను జీవిస్తూ వచ్చింది. The Lord delivered her from the clutches of sin. ఆ యొక్క పాపపు యొక్క ఉచ్చులో యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీని విడిపిస్తూ వచ్చింది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, Jesus is the only way to come out of your clutches of sin. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే మార్గమై ఉంటున్నాడు నీ పాపపు యొక్క ఉచ్చులో నుంచి బయటికి రావడానికి. You cannot come out if you try. ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తే నువ్వు నీ యొక్క పాపము ఉచ్చులోంచి రాలేవు. The more you try, the more you deeper you go inside. నువ్వు ఎంతగా ప్రయత్నిస్తావు అంతగా కిందికి దిగజారుతావు. Most of the youngsters, what they do in their life is చాలా మంది యవనస్తులు వారి జీవితంలో ఏం చేస్తారంటే they keep on postponing to take a decision. మరి వాళ్ళు ఒక తీర్మానం తీసుకోవడానికి మరి ఈ రోజు కాదులే రేపు అని చెప్తా Let ఉంటారు. me do it for tomorrow. మరి ఈ రోజు చేసేది సరే రేపు Why? చేద్దాంలే. I'm so young, no need to be what is that change my life now itself. మరి నేను యవనస్తుడిగా ఉంటున్నాడు, ఇప్పుడే నా జీవితం మార్చుకోనక్కర్లేదు. I will do it after 1 month నేను ఒక నెల తర్వాత or 3 months. ఒక 6 నెలల తర్వాత Years go by. ఆ విధంగా సంవత్సరాలు గడుస్తా ఉంటాయి. You cannot come out of your sin by your struggle. నీ యొక్క ప్రయత్నం ద్వారా నీ పాపంలో నుంచి నువ్వు బయటికి And the David says like this. మరి దావీదు ఈ విధంగా చెప్తా ఉంటాడు, My God is a God who lifted me from the mighty clay. నా దేవుడు ఎవరై ఉంటున్నాడు అంటే నన్ను ఆ యొక్క భయంకరమైన ఊబిలో నుంచి లేపిన నా దేవుడు గొప్ప దేవుడుగా ఎంచబడతాడు. Lord only can lift you from the place of sin. యెహోవా దేవుడు మాత్రమే నిన్ను ఆ యొక్క ఊబిలో నుంచి లేపగలిగే శక్తి. God only can deliver you from the place of sin. ఆ యొక్క పాపపు స్థలములో నుంచి దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు. Whoever accept him, నువ్వు ఎవరైనప్పటికీ రాత్రి యేసు ప్రభువుని అంగీకరించు. the Lord shall receive you as his son and daughter. ఆ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను తన సొంత కుమారునిగా స్వీకరిస్తాడు. And he shall make you as like a woman of Samaria. ఆ సమరయ స్త్రీ వలె నేను కూడా అనేకుల ఎదుట చేసేవాడుగా ఉంటున్నాను. So now this woman is a blessed to that place. మరి సమరయ స్త్రీ ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా Once upon a curse to that place. ఒక సమయంలో ఆ ప్రాంతానికి మరి తాను మరి శపించబడిందిగా శాపగ్రస్తులుగా ఉంటూ వచ్చింది. And she become a blessed one. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆ ప్రాంతానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. If you come to the Lord, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి if వస్తే, you hear his voice నువ్వు యేసు ప్రభు స్వరం వింటే and receive him, ఆయన స్వీకరిస్తే your life will get changes like Samaria. సమరయ స్త్రీ వలె నీ జీవితం కూడా మార్చబడుతూ వచ్చు. May the Lord enable us. దేవుడు మరి ఆ విధంగా చేయును గాక. May the Lord strengthen us. మన దేవుడు మరి ఆ విధంగా బలపరచును గాక. Shall we pray? మరి ప్రార్థించుకుందాము. Yeah, we humbly request you not to go away from me. మరి Though there are 2 or 3, whoever it may be, the Lord Jesus came to this Jacob's well only for the sake of one woman. మరి మీరు ఎవరైనప్పటికీ ఎక్కడున్నప్పటికీ 2-3గా ఉన్నప్పటికీ మీరు కూర్చున్న ప్రాంతం నుంచి ఎక్కడ కూడా లేచి వెళ్ళొద్దని మనం చేస్తా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయ స్త్రీ దగ్గరికి ఆ మధ్యాహ్నం ఆ బావి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. ఒక్కరి గురించి వచ్చి ఉంటున్నాడు. Today you are more important for Christ. ఈ రాత్రి కూడా దేవునికి నీవెంతగానో మరి ప్రాముఖ్యుడిగా ఉంటున్నావు. The Lord Jesus Christ need you. ఈ రాత్రి దేవునికి నీవెంతగానో అవసరమై ఉంటున్నావు. Through you he wants to be glorified and honored. నీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచబడాలా, ఘనపరచబడాలని కోరుతున్నాడు.
కోరుతా He ఉంటున్నాడు. wants to make you blessed woman today. మరి నిన్ను కూడా మరి ఆశీర్వదింపబడిన స్త్రీగా పురుషుడిగా చేయాలని కోరుతా ఉంటున్నాడు. My son, my daughter, would you like to come to him? నా ప్రియ కుమారుడు కుమార్తె నువ్వు ఆ విధంగా ఉండలేవా, చేయలేవా? My dear brothers and sisters, would you like to come to him, to the feet of the Lord Jesus? ప్రియ సహోదరుడా సహోదరి, మరి దేవుడు యేసు పాదాల చెంతకు రాలేవా ఈ రాత్రి? Come to him ఆయన వద్దకు రండి and be blessed in your life. నీ జీవితంలో ఆశీర్వాదం. Shall we pray now? ప్రార్థన చేసుకుందాం. My brother Prabhudas will come and pray for మన us. సహోదరుడు ప్రభుదాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన దానికి సమాధానం ఇస్తూ సువార్త కూడికలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ దినం మనం కూడా సమరయ స్త్రీ వాళ్ళు ఉండాలని, తన జీవితంలో జరిగించిన అద్భుతాన్ని మన జీవితంలో కూడా జరిగించాలని దేవుడి చిత్తం. కాబట్టి మాట్లాడుతూ వచ్చినాడు. ఒకటి విన్నవారందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగల దేవా, మరొకసారి దేవా మీరు మీ దాసు నిలబెట్టి పరలోకపు మాటలు మాకు అనుగ్రహించినందును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము ఎప్పుడు విన్న వర్తమానమే, ఆ స్త్రీ గురించి చాలా విషయాలు తెలిసినాయి. అయినప్పటికీ మరొకసారి నూతనమైన విధానంలో దేవా మాతో మాట్లాడుతూ వచ్చినందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, సమరయ స్త్రీ తాను వెతకలేదు, కానీ తన్నే మీరు వెతుకుతూ వచ్చినారు. అంతేకాకుండా తన యథార్థమైన జీవితాన్ని తండ్రి, సమరయ స్త్రీగా పిలువబడే ఆ పాపపు స్త్రీని దేవ మార్చాలని ఇష్టపడుతూ మీరు వచ్చినందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో కూడా తండ్రి అలాంటి పాపం మాకు ఉన్నప్పటికీ మేము అనేకసార్లు దాచుకుంటూ వచ్చినాం. సమరయ స్త్రీగా తాను పిలువబడినట్లుగా మేము ఒప్పుకోని పరిస్థితి, బయటికి చూపించుకోలేని స్థితి. అయితే మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినారు దేవా, పాపం నుంచి మమ్మల్ని విడిపించినారు. లోకం నుంచి వేరైనటువంటి పరిస్థితి దేవా తండ్రి, లోకం నుంచి తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే మీరు ప్రేమించి దేవా మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారిని మా కొరకై పంపించి తాను కార్చిన రక్తము ద్వారా మరి ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి దేవా నూతన పరిచినందును బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేక సార్లు మా కఠినమైన జీవితాన్ని బట్టి తండ్రి మేము ఒప్పుకోని పరిస్థితి. సమరయ స్త్రీ మాత్రం తండ్రి నువ్వు పాపం చేస్తున్నావని చూపించగానే దేవ అంగీకరిస్తూ వచ్చింది. నిజంగా నేను తప్పు చేస్తున్నానని ఆ దేవ ఒప్పుకుంటూ వచ్చింది. కాబట్టే తండ్రి పాపంతో కంపుతో ఉన్నటువంటి తన జీవితాన్ని పరిమళ వాసనగా కలిగిదిగా తండ్రి, క్రీస్తుకు రాయబారిగా తండ్రి అనేకులకు మాదిరిగా నియమిస్తూ వచ్చినారు. కాబట్టే ఈరోజు ఆ స్త్రీ గురించి మేము మాట్లాడుకునే పరిస్థితి. దేవా తండ్రి, యూదులు అక్కడికి వెళ్ళనటువంటి ఆ పరిస్థితి, ఆ పట్టణంలో నుంచి తనని పిలిచినారు. దేవా సమరయ స్త్రీగా దేవ పేరు పెట్టి పిలిచి యూదులందరికీ కూడా మార్గదర్శకంగా ఉంచుతూ వచ్చినారు. మమ్మల్ని కూడా ఈరోజు లోకానికి దేవ మార్గదర్శకులుగా ఉంచుతూ వచ్చినారు. కానీ అనేక సార్లు అలా జీవించలేదు, పడిపోతూ వచ్చినాం. తండ్రి సంఘంలో పెద్దలుగా ఉంటున్నాం, తండ్రి బాప్తిస్మం తీసుకున్నాం, రక్షించబడినాం, ఆరాధి దేవా లాంటి ఆత్మీయ అంతస్తులోనికి ఎదగనటువంటి స్థితి. యేసు ప్రభు దగ్గర తాను ఉండడానికి ఇష్టపడలేదు. అనేకుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించేదిగా, అనేకులను క్రీస్తులోనికి తీసుకొచ్చేదిగా, దేవా మెస్సయ్యగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు లోకంలో ఎవరితో కూడా యేసు ప్రభు వారు చెప్పలేదు. కానీ ఆ స్త్రీతో మాత్రం చెప్పిన కారణం ఏంటంటే తనకున్న ఆశను బట్టే. అనేక సార్లు మా జీవితంలో కూడా తండ్రి అలాంటి ఆశ లేని పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు దేవా ప్రేమిస్తూ వస్తున్నారు, ఇంకా సజీవుడిగా ఉంచినారు. దేవా మాతో మాట్లాడుతూ వచ్చినారు. అందరూ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా తండ్రి సమరయ స్త్రీ వలె మా జీవితములు కూడా అనేకులకు తండ్రి సూహించుకునేదిగా, అనేకులను క్రీస్తులో సమకూర్చేదిగా, సంపాదించే వారముగా ఉండినట్లుగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది నేను మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ దాసుని కూడా నిలబెట్టినారు, పరలోకం నుంచి వర్తమానం అనుగ్రహించినారు. ఈ కఠినమైన సమయంలో కూడా మాకు జీవపు మన్నా ద్వారా తండ్రి జీవజలము ద్వారా పోషిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవ మానవుని హద్దుబాటులో విత్తబడిన మాటలు జరిగించిన ఈ పరిచర్యని నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. దేవా ఇలా పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు సాతానుడు అనేకమైన ఆటంకములు తీసుకొచ్చినప్పటికీ దేవా మాకు విజయాన్ని ఇస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తండ్రి అనేక రకాలుగా సాతానుడు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నించిన మీరు విజయాన్ని ఇస్తూ మమ్మల్ని ఊరేగిస్తున్నందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా మా పరిచయం అంతటి కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరితో దేవ మాట్లాడిన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ విధంగా మా కుటుంబాలన్నీ కూడా ఈ తండ్రి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని హత్తుకునేదిగా దేవ మీ దగ్గరికి వచ్చే వారంగా ఉన్నట్లుగా సహాయపడండి తండ్రి. సమరయ స్త్రీ వలె అనేకులకు చాటడానికి ఆశను ఆసక్తిని మాలో పుట్టించండి, దీవించమని చేసిన మేలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. May the fellowship of our Father, the Son and the Holy Spirit shall be with us for now and forever and ever. Amen. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకును సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకును సోదరి. ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు ప్రభునామన మీకు అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి ఒక ముఖ్య గమనిక. సో దయచేసి ఆ నందు, పద్మ, అలాగే వారి కుటుంబ సభ్యులు, గ్లోరీ, రూఫస్, రత్నం బ్రదర్, స్వాతి సిస్టర్, చక్రవర్తి, వారి యొక్క కుమార్తె పేరు జోషువా దరి, అలాగనే మహేందర్, సురేష్, రాజు బ్రదర్, దయచేసి వీరందరికీ కూడా టెస్టులు చేయబడ్డాయి. కరోనా వైరస్ యొక్క టెస్టులు దయచేసి రిజల్ట్స్ రాబోతున్నాయి. దయచేసి నెగిటివ్గా రావటంలో ప్రభుకు సహాయం చేయనట్లుగా దయచేసి మీరందరూ కూడా ఈ కుటుంబం నిమిత్తమై మీరు ప్రార్థించాలని ప్రభు పేరట బ్రతిమలాడుతూ ఉంటున్నాం. దయచేసి వారి కొరకై మీ అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబంని మీరు ఎత్తిపట్టి ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేయబడతా ఉన్నాం. యథావిధిగా రేపు 10:30 గంటలకు ఈ యొక్క ఆరాధన కొరకై సమావేశం అవుతాం లైవ్ ద్వారా. ఈ పరిచయ నిమిత్తమై మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేయబడుతూ ఉంటున్నాం. ప్రభు నామని మీకు అందరికీ ప్రైజ్లో. దయచేసి తిరిగి ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం 10:30 గంటలకి దయచేసి లైవ్ ద్వారా మనం కలుసుకుంటాం. అలాగే ప్రభు చిత్తమైతే రేపు యొక్క ఆరాధన అయిన తర్వాత విల్ గివ్ యూ ద ఫుల్ డీటెయిల్స్. ఏమో వార పరిచయం అంతా కూడా రేపు సాయంకాలం ఇన్ డీటెయిల్గా మీకు మేము అందిస్తాం. దాని కొరకే కూడా మీరు ప్రార్థించాలని మనం ఇచ్చేవాడు. ప్రభు నామని మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్.